తెలంగాణలో కొత్త రాజకీయం మొదలైంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ కనిపిస్తుంది. పోటీ నుంచి టీడీపీ, వైఎస్ఆర్టీపీ తప్పుకున్నాయి. కాకపోతే చంద్రబాబు కేంద్రంగా సెటిలర్ల ఓటు బ్యాంకుపై జరుగుతున్న చర్చ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో ఆసక్తికరంగా మారింది. దీనికి తోడు బీజేపీతో జతకట్టిన పవన్ ఎన్నికల ప్రచారాన్ని మొదలెట్టేశారు. అదీకాక టీడీపీ మద్దతుదారులు కాంగ్రెస్ కు మద్దతిస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది? ఈ మొత్తం గేమ్ లో చంద్రబాబు ప్రభావం ఎంత? ఇక తెలంగాణలో ఇప్పుడు సెటిలర్ల ఓట్లు ఎవరికి దక్కుతాయన్న అసలు పాయింట్ గ్రేటర్ హైదరాబాద్ తో పాటుగా ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లోనూ అనేక నియోజకవర్గాల్లో సెటిలర్ల ప్రభావం ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా హైదరాబాద్ పరిధిలోని 6 నియోజకవర్గాల్లో సెటిలర్ల గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నారు. కూకట్పల్లి, కుత్బల్లాపూర్, ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజ్గిరి, మేడ్చల్ నియోజకవర్గాల్లో వీరి సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. ఏపీ నుంచి వచ్చిన వారు ఇక్కడ ఎక్కువగా ఉండటంతో వీరిని ఆకట్టుకోవడానికి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. టీడీపీ పోటీలో లేకపోతే తొలిసారి జనసేన ఎన్నికల బరిలో నిలవటంతో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఇక చంద్రబాబు అరెస్టు తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో తెలంగాణలో పార్టీలు చాలా వరకు అలర్ట్ అయ్యాయి. టీడీపీ మద్దతుదారులు కాంగ్రెస్ కు అండగా నిలుస్తారనే ప్రచారం మధ్య చంద్రబాబు, పవన్ కొత్త స్కెచ్ వేస్తున్నట్లే కనిపిస్తోంది. ఏపీలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న ఈ ఇద్దరు బీజేపీ తమకు దూరం కాకుండా జాగ్రత్త పడుతున్నారు. అందులో భాగంగా ఢిల్లీలో జరిగిన నిర్ణయం మేరకు టీడీపీ పోటీ నుంచి తప్పుకోగా బీజేపీకి మిత్రపక్షంగా జనసేన బరిలో నిలిచింది. వీరి లక్ష్యం అర్థం చేసుకున్న బీఆర్ఎస్ ఎదురుదాడిని మొదలుపెట్టింది. జనసేనకు గ్రేటర్లో 2 స్థానాలు, జిల్లాల్లో 7 స్థానాలు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమవడంతో సమీకరణాలు ఏ మేరకు ప్రభావితం చేస్తాయన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఇక బీజేపీతో జత కలిసి సెటిలర్ల ఓట్లపైన గురిపెట్టిన జనసేనాని టీపీసీసీ చీఫ్ రేవంత్ తో పాటుగా బీఆర్ఎస్ కు టార్గెట్ చేస్తున్నారు. అదే సమయంలో తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ లో ఎవరిని లక్ష్యంగా చేసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరమే. పవన్ ప్రచారానికి రావడం ద్వారా సెటిలర్ల ఓట్లు బీజేపీ, కాంగ్రెస్ లకు చీలిపోవడం ఖాయమన్న చర్చ జరుగుతోంది. టీడీపీ మద్దతుదారులు ఏపీలో తమ పార్టీకి అండగా నిలిచిన పవన్ ను సపోర్ట్ చేస్తారా, లేక రేవంత్ కే ఓటు వేస్తారా? ఈ రెండూ కాకుండా గులాబీ దళపతి వెంటే నడుస్తారా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ పొత్తు లెక్కలు ఏపీలో టీడీపీ, జనసేనకు కలిసి వస్తాయా, మొత్తానికే బూమ్రాంగ్ చేస్తాయా అనేది ఈ ఎన్నికల తర్వాతనే క్లారిటీ రానుంది.